చెప్పండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీ ఏడేం చేస్తున్నావు మళ్ళీ నువ్వా? బాయ్ చెప్పేసాక కూడా సిద్ధం చేసుకున్నారు స్థలాన్ని. పోయిందా? వస్తున్నా. మళ్ళీ వచ్చింది మేక. నువ్వు దాన్ని వదిలిపెట్టవు తల్లా. చెట్లు అయితే ఉన్నాయన్నమాట. బెండకాయలు అయితే కోసుకుందామని అంటే అక్క బెండకాయలు నీకు కావాలంటే కోసుకోమ్మా అంటే అనమాట. అంటే ఇదిగో అన్నది బెండకాయ అయితే చిన్నప్పుడు మా అన్న 4-5 బెండకాయలు తినేస్తాడు. నేను తినలేను, మాకు కూడా తింటది. ఇది కూడా ఎక్కకైనంట. ఇది తీసుకెళ్ళి పచ్చ చేసుకున్నా, రోడ్డు పచ్చడమా. ఒక్కొక్క మొలకు కూడా ఎక్క పోయట్లేదు అంటే మొత్తం ఏరుకుంటే కదా ఒక కట్టకు వస్తుందని. కట్ట వచ్చి 10 రూపాయలకి అమ్ముతారంట. నీకు కావాలంటే ఎరుగుతుంది కోసుకో. వచ్చి తెల్లగొంగ అయితే కోసింది లేదు. దాకా పెరికిన దగ్గర అంటే గెడ్డు ఉంది. ఆ గెడ్డు నింది టైం ఎక్కువ ఉంటుంది కదా, ఖాళీగా అట్లా ఉంటారు కదా, అప్పుడైతే కోసుకుంటారంట. ఈ గెడ్లు ఎందుకు వచ్చేసి ఎవరికైనా క్విక్గా తొందరగా కావాలనుకుంటే అప్పటికప్పటికి పెరికి తొందరగా ఇచ్చేస్తారంట. ఇలాంటిది అయితే పెరగడం చాలా ఈజీ కదా. ఏమే నాకేది తాగ మీరు తినేసారా? ఇచ్చింది ఒకటే తిను. బాగాలేదు అసలు, బాగుండదు. ఇంటికి అన్నది సర్లే, బాగాలేదు. నాకు చాకలు మాకు చిన్నప్పటి నుంచి ఇవి ఎక్కువ తినేవాళ్ళం. ఇది అసలు ఎంత బాగుంటాయా, అసలు బాగాలేదు. ఆంటీ రేపు వచ్చేటప్పుడు ఒక మంచం తెచ్చుకుందాం. ఆంటీకి లేదా? ఒకటే కదా ఉంది, ఇచ్చేసా మీకే. నాకేం తెలుసు బాగాలేదు. దాంట్లో మబ్బు అట్టే వేసుకుంది. దుబాయ్లో ఉంటే ఏం తెలుస్తుంది? దుబాయ్లో కూడా ఎందుకుండవు? అబ్బా దుబాయ్కి ఎట్టు పోతాయి? కోవేట దుబాయ్ అంటున్నావు. ఈ డ్రమ్ మీద పెట్టినారు కదా, అది అన్న అప్పుడు దానికి బేస్ మట్టం వేసాడు. బేస్ మట్టం వేసాడు డాబాలకి, ఇప్పుడు బేస్ వేసాడు కింద. నీళ్ళ కోసం ఇచ్చారు. కాదు అది ఇచ్చుకుని అది నాన్న వాసన పట్టాలి. ఆడ అన్నం ఉంది, మనం అన్న వాసన పట్టొచ్చింది. అది అన్నం వాసన పట్టి కరిగిచ్చింది అడిగి. అది ఒకే దగ్గర ఉన్నాయా? ఊరు గంగమ్మ, ఊరు గంగమ్మ, ఊరు గంగమ్మ, ఊరు గంగమ్మ. రోజు మేపుకో.
ఒకసారి వదిలించాలా ఊపి ఒకటే తర్వాత ఒక్కొక్కరు ఏ దేశాల్లో ఉంటాం మొత్తం తీసుకున్నాం తీసే యాడ పడుతుందా అని భయం అవుతుంది. తీసాను జై ఊరుగంగమ్మ. ఊరుగంగమ్మ అంటది. ఒమ్మే అదే మీ మ్యాథ్స్ అనుకుంటున్నాయో పట్టుకోగానే వచ్చేసి దానికి అసలు పడట్లేదు. అవు అవు అంటుంది. మన మ్యాగీ అట్ట మన మ్యాగీ అనేసి రోజు ఏడు మేపుతారు తిన్నా కూర్చీదా వాటర్ తాగేదానికి వచ్చిన అన్నం తిని తర్వాత వాటర్ ఆనవాయితీ ఇది కూడా. ఏం అచ్చంగాయలు ఆడుకుంటున్నారా ఏంది? ఏంది మట్టులా? అది మళ్ళీ ఇలాగే వస్తుంది. వెళ్ళేవరకు బా మంచి సిద్ధం చేసుకున్నారు స్థలాన్ని. కీర్తి నువ్వు చూడలేదు కదా, నీకు అసలు తెలీదు. కీర్తి నీకు అచ్చంగాయలు అంటే ఏందో తెలియదు కదా అసలు. అట్ట ఎగరేసి పెట్టుకుంటారంట మాయి. రెండంగాయ మూడంగాయా? ఓకే కానీ పోయిందా? వస్తున్నా వీళ్ళు కూడా రాని. ఆడుకుంటారా? చెప్పులు లేకుండా వస్తుంది మేలక్క. ఇంటి దగ్గర ఆడుతున్నారు ఎప్పుడా మీరు అచ్చంగాయలా? ఇప్పుడు వస్తారులే, అయిపోయింది. అందుకే దీన్ని తీస్తే దాన్ని ఆడొచ్చు కదా. అమ్మ అట్లా పోయింది. అంటే బాగా మట్టి అంతా సేఫ్ వస్తుంది. ఉంటాయి కదా రావట్లే. నువ్వు ఎప్పుడు ట్రై చేయలా? ఆడితే కానీ ఇక్కడ ఆడలేకపోతున్నా. మట్టిలో ఆడలేం, ఎత్తలేం. అంటే అంత గోల్కి అంతా ఇరుక్కుంటా ఉంటది. అప్పుడు మేము అవి వేరేలా ఆడొచ్చు. అవన్నీ ఒకసారి చేసి పోసుకొని అത്ര మళ్ళీ వచ్చింది మేక. ఏం తాత రాలా? అదే వెనక్కి వచ్చేసిందా?
అన్నం కావాలంటే దానికి మళ్ళీ వాటర్ కోసం పోతాను. అదేం చేయదు అన్న. చెక్కదా మామిడి తింటదా? రండి అమ్మ లేయాలా రండి పద. మేము ఇంకా బిరుక్కున్నాను, నువ్వు దాన్ని వదిలిపెట్టవు తల్లా. అవిసాకు చూద్దాంపా. మేము ఎప్పుడు చేయలే, నేను ప్రియాంక ఎప్పుడు చేయలే. అవిసాక అదో స్ట్రైట్ గా పొడవకుంది చెట్టు, ఇది కూడా మధ్యలో ఉంది, మధ్యలో. అంతే కదా, ఇంకేం పట్టుకోకూడదు కదా. అప్పట్లో నవ్వుకునే వాళ్ళు అవిసాక అంటే. తింటారు పచ్చిది, పచ్చి తింటారు. తిన్నా నువ్వా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బెండ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. బెండకాయలు అయితే కోసుకుందామని, అంటే అక్క బెండకాయలు నీకు కావాలంటే కోసుకోమ్మా అంటే అనమాట. అంటే మామూలుగా ఇస్తా ఉంటారు అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా. సో ఇప్పుడైతే కోసుకుందాము అని మనం చేతులతో కోసుకొని చాలా రోజులు అయితే అయిందనమాట. ఇప్పుడైతే కోసుకున్నాము కొన్ని బెండకాయలు. అంటే చాలా వరకు బెండకాయలు ముదిరిపోయాయి కదా, ముదిరిపోయాయా? బెండకాయల్లో భలే నూగు అయితే ఉంటది అనమాట. చాలా జాగ్రత్తగా అయితే కోసుకోవాలి. మమ్మీ లేదు, అన్ని ముదిరిపోలేదు, ఏరు ఉన్నాయి. ముదిరిపోయా అన్నయ్య? ముదరలేదే. ఎన్ని ముదరలేదు మా బెండకాయల్లో పిల్లకాయలు అయితే రానిలేదు. అంటే ఇవి ఉంటాయి కదా, ఇన్ని లేతమ్మా, ముదురు ఉంది. కొత్త కొంత లేస్తా. అదే ముదురుంది. ఇదిగో అన్నయ్య ఇక్కడ లేవు, అక్కడ ఉన్నాయి. ముదురున్నాయి, ముదురున్నాయి. బెండకాయ తిన్నావా? బెండకాయ అయితే చిన్నప్పుడు మా అన్న 4-5 బెండకాయలు తినేస్తాడు. నేను తినలేను, మాకు కూడా తింటుంది. ఇట్టు తినాలా, అట్ట తిన్నావా? వస్తుంది, వస్తున్నా. మా అన్న నేను బెండకాయలు ఎంత తింటాడు ఏమో కానీ నేనైతే తినకపోయాను. ముద్దుద్దాం మర్యా, చూడు కావాలంటే చెప్తాను కలదు ముద్దుద్ది. పుట్టి బెండకాయలు అంటే ఇవి ఆల్రెడీ ఏర్పించేసిన బెండకాయలు అనమాట. సో అందుకని పుట్టి బెండకాయలు మామూలుగా అయితే ఇంత పడుకుంటాయి. దాడి పోతే బాగా అంతా సీజన్ బాగుంది కదా, పూత కూడా బాగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం పదండి, పదండి, అట్టే పదండి. గట్ట తిరగ ఆంటీ ఆంటీ ఆడైతే బాగా పూత ఉంది, బాగా మీరు తిరుగుతా కూడా బాగుంటుంది. ఈడ వద్దు, అక్కడికే పదండి, ఇట్టే స్ట్రైట్గా పదండి. నేను వీడియో ఆన్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మేము అక్కడ వేసి ఆడిపోదాం, లాస్ట్ ఎండింగ్లో తీసుకుందాం. ఓకే.
పచ్చగా పెట్టు. మసాలా పెట్టేనా కనిపిస్తుంది. అంతా నోరు అంతా దోమమయం ఏంది అంతా గిడ్డే ఉంది. అక్క బెండకాయలు అసలు ముదిరిపోయినాయి, లేవు దాంట్లో అసలు. అందుకనే లేవు, నిన్న కోసేసారంట బెండకాయలు, ఎందుకనే లేవు అసలు. ఈ గోంగూరలో ఏంది అంతా గిడ్డే ఉంది ఎక్కువ. పెంచడం అనేది వ్యవసాయం చాలా కష్టం. తెల్ల గోంగూర, తెల్ల గోంగూరలో పచ్చిమిరకాయలు వేసి తెంచుకుంటే బిల్లు ఉంటుంది కదా. ఈ తెల్ల గోంగూర రేటు ఎక్కువ మంటలు అయితే ఎక్కువ రేట్లా ఏం గోంగూర మండలి ఇస్తే మిక్సీ బాగా నేనేం పారేయలేదు. వరుసగా పెరుకుంటా పోవాలంట. వరుసగా తక్కువ కుడుతు తొక్కితే మళ్ళీ పోతాను గోంగూర పాడయ్యి. అక్కడ అక్కడ చల్లదలేదు కదా అక్క. అక్కడ కదా పెద్ద అయ్యింది, ఆడికి కదా పోవాలా. అక్క ఆడ పెద్ద అయింది, ఆడికి కదా. ముందు ఇది వచ్చి దున్నేసేయాలంట ఎక్కువలో, అంటే గిడ్డ అంతా ఎక్కువ అయిపోయింది కదా. అంటే గిడ్లో ఆ చెట్టు అనేది లోపలికి వెళ్ళిపోయింది, గిడ్డు పైకి వచ్చేసింది. ఇది కోసేసి దున్నేసేయాలంట. అందుకని ముందు ఇది పెరుస్తున్నారు. చూద్దాం మనం కూడా చూద్దాం. వచ్చి పెరుగు ఇందాక మేము ఇక్కడ ఉన్నాం. చిన్న గడ్డి పెరకాకు అదెట్ట గోంగూర కూడా ఉందే. ఇది కూడా ఎంతైనంట. ఇది తీసుకెళ్ళి పచ్చడి చేసుకున్నాం, రోటి పచ్చడి. మా రోటి పచ్చడి చేసుకుంటాం. ఇది తీసుకెళ్ళి ఫ్రెష్గా రోటి పచ్చడి అయితే చేసుకుంటాము. ఎవరు కీతుకా కనిపెడతాం మళ్ళీ మనకి. ఎవరు పక్క రావాల్సింది బ్రా, అందరూ వాళ్ళు తొక్కుతున్నారు. మీరంటే అందరూ పోండి అంటే లాస్ట్ అన్ని కూడా అండి. మీతో ఇద్దరు పోండి, ముగ్గురు అంటే ముందు తలకాయనట్టు ఊర్లే. నువ్వు బాగానే పెరగట్లేదంట, పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నావంట. మేము మా ఇంటి వరకు మేము పెరుక్కుంటున్నాం, సరేనా? బాగా పెరుకు అమ్మాలి. ఒక్కొక్క మొలకు కూడా ఎక్కపోయట్లేదు, అంటే మొత్తం ఏరుకుంటే కదా ఒక కట్టకు వస్తుందని. కట్ట వచ్చి 10 రూపాయలకి అయితే అమ్ముతారంట. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి, లాస్ట్ చెప్తుంది. మామూలుగా మార్కెట్లో అయినా 10 రూపాయలకి వేసేస్తారు కదా, ఇళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువ రేటు కడతారంట అని చెప్తుంది అక్క. ఇంకా ఇంకొంచెం వేయాలి, కట్ట కావాలంటే ఇంకొంచెం వేయాలి కదా. అక్క గడ్డి రాకుండా కదా పెరుక్కోవాలా. మనం పెరిగేటప్పుడు గడ్డి రాకుండా పెరుక్కోవాలన్నమాట. గడ్డి వచ్చేస్తే పాపం బాధపడతారు కదా తీసుకోమని. కొన్ని మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి చెట్లు కానీ ఉన్నాయి. ఇది పిచ్చి లేదంట, ఎర్ర గోంగూరేనంట. తెల్లంగా ఉన్నా కూడా అక్క బిట్టి బిట్టి నేరుగా వస్తారు రోజా. ఒక పెడ పెరికేస్తారంట రోజుకి, అంటే ఈ నేరుగా ఉంది కదా, ఆ పెడ మొత్తం పెరుగుతారంట. ఆ పక్క కూడా మన చెట్లు ఉన్నాయి మీ వెనక. నువ్వేం చేస్తున్నా? మనకు గోల్గోలు ఏరుకుంటున్నా నువ్వా? అన్నీ ఏరుతుందంట. గోంగూర కోసేసావు నాక? ఏం గోంగూర? ఒట్టి తెల్ల గోంగూర కోసినట్టున్నావా? నీకు కావాలంటే ఎర్ర కోసుకో. ఒట్టి తెల్ల గోంగూర అయితే కోసింది, ఒట్టి తెల్ల గోంగూరది. నాకు ఎర్ర గోంగూర పచ్చడి చేసి పంపిస్తాను కాదు, ఈ రోజే కోసుకొని వస్తారు.
ఈరోజు కోసుకొని ఇంకొక కట్ట పదా పెన్నమ్మ వాళ్ళే కదా. ఓకే, ఇప్పుడు ఎర్ర గోంగూర ఒక కట్ట కోసి ఇత్తి వేసేసి అనేసేద్దాం. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అయితే వద్దా అని చేయలేదంటలే. సరే వద్దంట. సరే ఎందుకు పదవరా అయితే బాయ్ కూడా చూపించు. బెండకాయలు ఆడిపోదాం అనుకున్నాం. మా అక్క అంటే నేను రాలేను అంటుంది. మన ఇద్దరం వెళ్దాం పదా. ఎవరా పెద్దమ్మ బుడద తల్లి బెండకాయలు నీకు ఎందుకు ఆయన అంత కష్టం, నేను ఇచ్చి పంపిస్తాను కదా అని చెప్పి అంటుంది. ఇంకా కొద్దామా వద్దా అని అనుకుంటున్నాను. అందులో చిన్న చిన్నవి నిన్నే కోసిస్తాను కదా, అప్పుడు వేసి పడిపోతే ఉన్నాయి. మా అక్క రమ్మంటే రానండి అనమాట. ఇంకా పెంచుకోండి, ఒక మనిషిని కూడా పెట్టుకోకుండా వాళ్ళకై వాళ్ళే పని చేసుకుంటా కష్టపడుకుంటా అట్లా చేస్తూ ఉంటారంట. చాలా గ్రేట్ కదా. మేమైతే వెళ్ళిపోతున్నాము. అక్క వచ్చేసి 25 కట్టలు అయితే కోసింది. రోజుకి 50 కట్టలు అయితే కోస్తుందంట. ఇంకా 50 కట్టలు కోసిపోసి నేను వస్తానమ్మా, మీరు వెళ్ళండి, మీకు ఎంత గోంగూర కావాలో ఎంత బెండకాయలు కావాలో కోసుకొని వెళ్ళండి అని చెప్పంటుంది. ఇంకా బెండకాయల దగ్గరికి వెళ్తే ఎందుకమ్మా మీకు కష్టం నేనే కోసుకొస్తా అని చెప్పండి. నేను వెళ్ళిపోతా ఉన్నాము ఇంటికైతే. దారిలో గుడి అయితే ఉందంట, అక్కడికి వెళ్ళేసి సో అక్కడికి ఏందమ్మా చెప్పండి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీ ఏడేం చేస్తున్నావు మళ్ళీ నువ్వా? బాయ్ చెప్పేసాక కూడా ఇద్దరు ఒక బొమ్మ లాంటి అన్ని ఆరు కార్లో వచ్చిందే, బస్కి వచ్చింది. నేను అక్కదన్నకో ఈ భూమి కిందకి వచ్చిన అక్కడే కొన్నా. స్నానం చేయాలి. ఎన్ని మున్న చెట్లు ఉన్నాయి ఇక్కడ. అది ఆడిది ఆ బాయ్ చూపి. ఎంత బాగా హోటల్ వాళ్ళది కాదు, బాడీకి ఇచ్చారు. ఫ్రీ ఎందుకు ఇస్తారా? ఫ్రీ ఏమి ఇవ్వరంట, అంతే కదరా అతను. హోటల్ మాదైతే ఇప్పుడు దాకా ఉంటాను. ఏంది మే ఏం కోసుకుంటావు నువ్వు? ఎర్ర గోంగూర వద్దంట మీ అమ్మ, అన్ని చేయలేదంట. నిదానంగా ఇచ్చి పంపిస్తాను నేను పచ్చడి అని చెప్పి అంటుంది. తెల్ల గోంగూర వరకే తీసుకుపోయింది, దాన్ని చేసుకుందాం బా. మా అట్ట కాదు దారి, అట్ట కూడా ఉంది. సరే పాండి పాండి దేయాలరా. ఎంచుకుంటారు లేపమ్మ. ఇదంతా ఈ గోంగూర ఉంది కదా, ఇక్కడ చూడండి గెడ్డే లేదు. దాకా పెరికిన దగ్గర ఉంటే గెడ్డు ఉంది. ఆ గెడ్డు నింది టైం ఎక్కువ ఉంటుంది కదా, ఖాళీగా అట్లా ఉంటారు కదా, అప్పుడైతే కోసుకుంటారంట. ఈ గెడ్లు ఏంది వచ్చేసి ఎవరికైనా క్విక్గా తొందరగా కావాలి అనుకుంటే అప్పటికప్పటికి పెరికి తొందరగా ఇచ్చేస్తారంట. ఇలాంటిది అయితే పెరగడం చాలా ఈజీ కదా. అండ్ ఇప్పుడు వర్షాకాలం అసలు ఆకుకూరలు కానీ గోంగూరలు కానీ చాలా వరకు వాటర్లో కొట్టుకుపోతాయి అన్నమాట, చిక్కుపోతాయి. ఈ మాత్రం ఉండడం అంటే కొంచెం కాస్ట్ కూడా ఉండాలి. అసలే వానాకాలంలో కూరగాయలు కానీ ఆకుకూర కానీ, ఆకుకూర అయితే ఎక్కువ కాస్ట్ ఉండాలి నా దృష్టిలో అయితే. చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా గోంగూర. కొంచెం దూరం ఏమో పెరికినట్టున్నారు. ఇంకా అక్కడ వచ్చి ఆక పెరుగుతుంది కదా, అక్కడ వచ్చేసి గడ్డంతా ఎక్కువ ఉండేలాకి ఇంకా గడ్డి ఎక్కువ ఉన్న దగ్గరే కోసేసి దున్నేసేయాలా అని చెప్పని అట్లా కోసేస్తున్నారంట. తర్వాత వచ్చేసి దీన్ని పెరుగుతారంట. వీళ్ళు ఎట్లా దూరేసారు ఎట్లా? ఓయ్ దీన్ని దూరాలా? దీనికి కరెంట్ లేదా? ఇది మా బాబా, ఇదంతా మా బాబా. అటు దూరాలంట. చూడండి గాలికి అది హైలైట్ గా ఉంది, కానీ మా బావి మునిగిపోతా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడండి చూసి దాంట్లో ఈత కొడుతాను అందరూ చూపించు. అవునా అదండి, అది అటు పక్క అంటే డాబాను. అప్పుడు మా ఉన్నది ఇల్లు ఇది. ఇప్పుడు మనం పోతున్నది గుడి కాడికి. ఎవరైనా చూసేవాళ్ళు స్నానం చేసి దండం పెట్టుకోవాలి. ఇది యాప్ చెట్టు. ఇదండి ఇదండి మా దేవుడు. ఇదండి
రామే చూస్తున్నా ఇదండి అదంతా ఫైర్ స్టేషన్ వాళ్ళది. ఇటు పక్క అంతా మళ్ళీ ఇదండి, ఇటు పక్క అంతా గుడి. సరే బా, ఇప్పుడు మనం డాబా కాడికి వెళ్తున్నాం. డాబా అని చెప్పి ఎన్ని షేక్ అయిపోతాయి, నేనేం పెట్టలేదు. కదిలి ఇప్పుడు అది ఎందుకు పాడుపడిపోయింది కదా, ఏందది? మీదేనదా? ఏముండదా? లోపల ఏం సామాన్లు ఉంటాయా? ఇంకా మీరు ఏదో దేవుడు పెట్టుకుంటారా? మా అక్క అయితే అక్కడ వెళ్తా ఉన్నారు అనమాట. మామూలుగా మా అక్క ఇంటి ఓనర్ వల్ల తోట దగ్గరికి అయితే వచ్చాం కదా. ఇక్కడే వెంకయ్య స్వామి గుడి అయితే ఉందంట, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంది ఫారెస్ట్ వాళ్ళది ఇదే. ఇంకా లాస్ట్ వీడియో చెప్పాను కదా డాబా అని, ఇదే అనమాట వాళ్ళు రెంట్కి ఇచ్చిన డాబా. ఇంకా టిఫిన్, అలాగే వాళ్ళు అదేంటండి సిమెంట్ రాయికి ఇచ్చేసే అన్ని స్థలాలు వీలిగాను. సిమెంట్ రాయికి అట్లా ఎంత ఇచ్చేస్తున్నారు స్థలాలు. ఇప్పుడు మనం వచ్చి వెంకటేశ్వర గుడికి, వెంకటేశ్వర స్వామి కాదు, వెంకయ్య స్వామి కాడికి ఇక్కడ నుంచి పెంచులకొన 27 కిలోమీటర్లు అంట. బద్వేల్ 108 కిలోమీటర్లు ఉంటుంది వెళ్తున్నా. అలానే మీకు పార్క్ కూడా చూపిస్తాం. ఇదండి ఫస్ట్ దర్శనం ఉంటాడు ఈ స్వామి లోపల. అదండి సాయిబాబా అంతా ఉన్నారు ఇక్కడ. సాయిబాబా ఉన్నారు, వాటిలో మాత్రం నీళ్ళు ఉన్నాయి. శిల్పాలు చెక్కున్నారు. ఏమే గుళ్ళో పోతామని చెప్పి ఏడు నుంచి ఉన్నారా? చెరువు అట్లా చూస్తా ఉన్నాం. ఏం గుడి క్లోజా? తాళం వేయలు అదుకొని పైకి ఎత్తేస్తున్నారా? ఓపెన్లో అయితే ఉందన్నమాట. వెంకయ్య స్వామి పైన ఉన్నారు. అలా కిందకు వస్తే ఈ పెద్దలు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. మరి యాడికి ఇక్కడ క్లీనింగ్ లేనట్టుంది. శివలింగం ఉంది స్టార్టింగ్. ఓకే, ఆంజనేయ స్వామి కట్టడం బాగా కట్టారు. డైలీ జిమ్ అట్లా చేసేటట్లేరు. చిన్న చిన్న బుజ్జి కుక్క పిల్లలు. ఆమె గుడి కట్టించిందా? సర్లే, ఆమె కింద ఉంది కదా ఫోటో, ఆమె గుడి కట్టించిందా? ఓకే, లావులు పోదమ్మా. ఇదంతా వెంకయ్య స్వామి గుడి ఆడమే. గుడేదా? సరస్వతీదేవి. అంతా చెత్త పడిపోయింది. ఏమో ఎందుకు క్లీన్ చేయలేదు ఏమో తెలియదు. పారిజాతం చెట్టు. భగవాన్ వెంకయ్య స్వామి మెస్ అంతా కొట్టేస్తాను, తాళం వేసేస్తున్నారు. రాత్రికి అయితే తీసారంట. మెస్తో పాటు క్లోజ్ చేస్తున్నారు. మామూలుగా చూద్దామంటే కూడా బాగున్నది లోపలైతే. కాకపోతే మెస్ కొట్టేసి బయట గ్రిల్స్ ఉండేలాగే అంతలో అనిపించట్లేదు, కానీ కనిపించట్లేదు. కానీ ఇంక ఈ పక్క అనమాట, అటు సైడ్ వెంకయ్య స్వామి, ఈ పక్క బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు. చాలా పెద్ద గుడి, కానీ ఏంటో ఇలా ఉంది కదా ఈసారి.